श्रीगुरुभ्यो नमः। हरि ओं। गणानान्त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणान् ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसाधनं। శ్రీగురుభ్యో నమః. ముందుగా విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది అనేటటువంటిది ఏ విధంగా వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. షోడశాది షష్ఠ్యాది 60 సంవత్సరాల మధ్యలో శ్రీ విశ్వావసునామ సంవత్సర ప్రారంభం. చైత్ర శుక్లపక్ష శుద్ధ పాఠ్యమి మొదలు మనం యుగాదిగా ఆచరణ జరుపుకుంటూ ఉంటాం. ఇది ఉగాది యుగాది అనేటటువంటి సంశయాత్మకంగా ఉంది. ఇది యుగాదా ఉగాదా అనేటువంటి విషయాన్ని మనం ముందుగా తెలుసుకున్నాం. ఉగాది అనేటటువంటిది వాడుక పదంలో మనకు వచ్చేసినటువంటి విషయం, కానీ వాస్తవానికి ఇది యుగాది. ఒక యుగమునికి ఆది అంటే ద్వయం అంటారు దీన్ని. యుగము మనకు ప్రారంభం, కృత, త్రేత, ద్వాపర, కలి. ఈ యుగాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రారంభమయ్యేటటువంటి రోజుని యుగాదిగా మనం పిలుచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ విశ్వావసునామ సంవత్సరంలో చైత్రమాస శుక్లపక్ష పాఠ్యమి యుగాదిగా మనం జరుపుకుంటున్నాం. యుగాదిగా ఎందుకు జరుపుకుంటున్నాం దీన్ని? బ్రహ్మ విష్ణువు ఇద్దరూ కలిసి యుగమును ప్రారంభించినటువంటి రోజటది. బ్రహ్మ మానవుల యొక్క విధిరాతలన్నిటినీ కూడా రాయడం ప్రారంభించినటువంటి రోజట. అందుకోసమని దీన్ని యుగాదిగా, యుగమునకు ఆది కనుక యుగాదిగా దీన్ని మనం జరుపుకోవడం జరుగుతుంది. ఇంకా విశేషంగా చెప్పుకోవాలంటే శాతవాహన సార్వభౌముడైనటువంటి గౌతమీపుత్ర శాతకర్ణి ఇదే రోజున తన యొక్క సామ్రాజ్య స్థాపన జరిపి పట్టాభిషిక్తుడయ్యి శాతవాహన శాలివాహన శఖం అనేటటువంటి దాన్ని ప్రారంభించినటువంటి రోజుని కూడా చెప్తారు. అందుకోసమనే దీన్ని ఉగాదిగాను, ఆదిగా అంటే ప్రారంభించబడుతూ ఉంది కాబట్టి ఈ సమయంలో దాన్ని ఆదిగాను యుగాదిగాను మనం జరుపుకోవడం జరుగుతుంది. ఈ యుగాది రోజున మనం విశేషమైనటువంటి యుగాది పచ్చడి అంటే తీపి, వగరు, పులుపు ఇట్లా వివిధ రకాలైనటువంటి షడ్రుచులతోటి అంటే 6 రకాలైనటువంటి రుచులతోటి దాన్ని తయారు చేసుకొని వేప పువ్వుతోటి మరియు మామిడికాయలతోటి ఇక్కడ ఈ వసంతంలో దొరికేటటువంటిది ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించి తీపి కోసం బెల్లాన్ని ఉపయోగిస్తూ, చేదు కోసం వేప పువ్వును ఉపయోగిస్తూ ఈ పచ్చడిని తయారు చేసుకొని, పులుపు కోసమేమో మామిడికాయను ఉపయోగిస్తూ ఈ పచ్చడిని తయారు చేసుకొని తింటాం. కారణం ఏంటంటే యుగాది రోజున మొదలు పూట ఏదైతే మనం పరగడుపున స్వామివారి యొక్క సేవ చేసుకొని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అంటే ఈశ్వర ఆరాధన కావచ్చు, విష్ణు ఆరాధన కావచ్చు, ఇంకేదైనా సరే ఏ భగవంతుడు ఇష్టమైతే ఆ భగవంతుడి యొక్క ఆరాధన చేసుకొని ఈ ఉగాది పచ్చడిని గనక మనం తిన్నట్లయితే షడ్రసోపేతంగా ఆనందంగా మనకి మనస్సుకి నాలుకకి రుచి కలిగి మనస్సుకి ఆనందాన్ని ఇస్తుంది. కనుక విశేషమైనటువంటి ఫలితం ఈ సంవత్సరాంతం వరకు కూడా యుగాది పచ్చడి ప్రభావం చేత, యుగాది రోజున ప్రాతకాలంలో చేసినటువంటి ఆరాధన చేత సంవత్సర కాలం అంతా దిగ్విజయంగా నడుస్తుందనే ఉద్దేశంతో ఈ యుగాదిని మనం జరుపుకుంటూ ఉంటాం. ఇది ఉగాది కాదు, యుగాది అనడానికి ఇవి చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటి విషయం.